మీరు ఎప్పుడైనా ఎలుకకి పూజ చేసే గుడి గురించి విన్నారా? పోనీ చనిపోయిన వ్యక్తి నడుపుతున్న బైక్ గురించి, లేదంటే ఒక సినిమా హీరోని దేవుడిగా కొలిచే భక్తుల గురించి. ఇవన్నీ వినడానికి వింతగా నమ్మశక్యం కాకుండా ఉండొచ్చు, కానీ మన భారతదేశంలో ఇవి నిజం. ఈరోజు వీడియోలో సైన్స్ కూడా ఆశ్చర్యపోయే భారతదేశంలోని అత్యంత విచిత్రమైన మిస్టరీ దేవాలయాల గురించి తెలుసుకుందాం. వీడియో చివర్లో ఒక షాకింగ్ మిస్టరీ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. కర్నీ మాతా టెంపుల్. ఇది రాజస్థాన్ ఎడారిలో డెస్నోక్ అనే చిన్న పట్టణంలో ఉన్న ఆలయం. అది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం దేవత కర్నీ మాత. ఒకరోజు ఆమె కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు మరణించాడు. ఆమె యమధర్మరాజుని వేడుకుంది ఆ పిల్లవాడిని తిరిగి బ్రతికించమని. కానీ యముడు చెప్పాడు, అతని ఆత్మ ఇప్పటికే మరొక జన్మలోకి వెళ్ళిపోయింది అని. అప్పుడు కర్ణీమాత ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన భక్తుల ఆత్మలు మనుషులుగా కాదు, ఎలుకలుగా పునర్జన్మ పొందాలని నిర్ణయించింది. అందుకే ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఎలుక ఒక భక్తుడి ఆత్మగా భావిస్తారు. ఇక్కడ 25,000 కంటే ఎక్కువ ఎలుకలు ఉన్నాయి. వాటిని కాబా అని పిలుస్తారు. భక్తులు వాటితో కలిసి ఉంటారు. వాటికి పాలు, మిఠాయిలు ఇస్తారు. ఈ ఆలయానికి ఒక స్పెషల్ ప్రసాదం ఉంది. అక్కడ ఉన్న ఎలుకలు తిన్న మిఠాయిలే అక్కడ ప్రసాదం. అంతేకాదు, ఎవరైనా ఒక ఎలుకను పొరపాటును చంపితే వారు ఒక వెండి ఎలుకను సమర్పించాలి. ఇంకా ఒక విశేషం ఉంది. తెల్ల ఎలుకను చూడటం చాలా అరుదు. దాన్ని చూస్తే అది కర్ణీమాత ఆశీర్వాదంగా భావిస్తారు. ఇది వాళ్ళ విశ్వాసం. కానీ బయట వాళ్లకు ఇది భయంకరంగా అనిపిస్తుంది. బుల్లెట్ బాబా టెంపుల్. 1991లో రాజస్థాన్లోని పాలే దగ్గర ఒక యువకుడు ఓం సింగ్ రాథోర్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ ఒక చెట్టును ఢీకొట్టాడు. ఆ సంఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఆ బైక్ను స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ మరుసటి రోజు ఆ బైక్ మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన చోటే కనిపించింది. పోలీసులు ఆ బైక్ను మళ్ళీ తీసుకుని వెళ్లి దానిలో ఉన్న పెట్రోల్ని తీసేసి లాక్ వేశారు. కానీ మళ్ళీ అదే చోటికి వచ్చింది. ఇది చూసి గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓం సింగ్ ఆత్మ ఈ బైక్లో ఉంది అని. ఇప్పుడు ఆ బైక్ ఒక దేవుడిగా మారింది. ప్రజలు అక్కడికి వెళ్ళి పువ్వులు పెడతారు, మద్యం కూడా నైవేద్యంగా పెడతారు. డ్రైవర్లు అక్కడ ఆగి పూజ చేసి వెళ్ళడం ఒక సంప్రదాయం అయ్యింది. వాళ్ళు నమ్మేది బుల్లెట్ బాబా ఆశీర్వాదం ఉంటే ప్రమాదం జరగదు. ఇది ఒక ప్రమాదం కదా, కానీ అది ఇప్పుడు ఒక భక్తి స్థలంగా మారింది. ఇండియాలో సినిమా ఒక ఎమోషనల్. కొంతమంది ఫ్యాన్స్ తమ హీరోలను దేవులుగా భావిస్తారు. తమ చేతులతో వారి కోసం ఆలయాలు కడతారు. ప్రతి సినిమా రిలీజ్ ఒక పండగలా ఉంటుంది. పాలాభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు, హారతులు ఇస్తారు. ఈ సంస్కృతి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఫ్యాన్స్కు కేవలం హీరోలు కాదు, వాళ్ళు ఒక ప్రేరణ. వాళ్ళ విజయాలు ఫ్యాన్స్ జీవితాల్లో ఒక భాగం అవుతాయి. ఇది కేవలం అభిమానం కాదు, ఇది ఒక నమ్మకం, ఒక భావన. గ్రహాంతవాసుల మిస్టరీ. ఇంటర్నెట్లో గ్రహాంతవాసుల ఆలయాల గురించి చాలా కథలు వినిపిస్తున్నాయి. అవి యూఎఫ్ఓల రహస్య సంకేతాలు అని. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఇవి ఎక్కువగా మనుషుల ఊహలై ఉండొచ్చు, లేదా సెన్సేషనల్ స్టోరీస్ అయి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనిషి ఎప్పుడూ తెలియని విషయాలపై ఆసక్తి చూపుతాడు. ఈ కథలన్నీ మనకు ఒక విషయం చెబుతున్నాయి. దేవుడు రాయి రూపంలో ఉండవచ్చు, జంతువు రూపంలో ఉండవచ్చు, లేదా ఒక జ్ఞాపకం రూపంలో ఉండవచ్చు. కానీ చివరికి దేవుడు అంటే మన నమ్మకం. ఇది భక్తి లేక మనసు సృష్టించిన కథ? జవాబు మీ దగ్గరే ఉంది.